మంత్రపుష్ప రుద్రాశ్రీ రుద్రదో పూర్ణేందునా జలధరేర్జలధరైః పూర్ణేందునా పూర్ణేందునా సర్వరే సర్వరే పూర్ణేందునా పూర్ణేందునా సర్వరేః సర్వరే శ్రీరేణ శ్రీరేణ సర్వరే సర్వదాస్తు రాజ్యం ధనం భయం భగవత్ప్రలాభం జగదం భద్రం జలం దీర్ఘమాయుష్యభో. శివాలయం ఇది చరిత్ర చెప్తున్నారు. అంత పురాతన శివాలయాన్ని చూడాలనేటువంటి కోరికతోటి నేను రావడం జరిగింది, చూడాలని. నిన్న మధ్యాహ్నం కూడా అనుకోలేదు. నేను మధ్యాహ్నం అనుకున్న తర్వాత మేడం గారికి ఇలా వస్తున్నానమ్మ చూడడానికి చెప్పడం చాలా సంతోషంగా ఉంది. ఇవాళ ఆనందంగా ఉంది. పురాతన శివాలయంలో ఇవాళ దర్శనం చేసుకోవడం, ఆ స్వామివారి సమక్షంలో పూజలు జరగడం, ఆ స్వామివారి ఆశీర్వాదంతో మళ్ళీ ఇక్కడ ఉండడం చాలా ఆనందంగా ఉంది. ఇంకో విశేషం ఏంటంటే ఈవేళ నా సతీమణి పద్మావతి గారి పుట్టినరోజు. అది కూడా అనుకోకుండా ఇదైంది. కార్తీక సోమవారం పుణ్యమైన దినాలు, ఆ శివుని ఆరాధించే రోజులు, ఇటువంటి సమయంలో ఇక్కడ రావడం. ఈ గుడి చూసిన తర్వాత గుడి తాలూకు నిర్వహణ చూసిన తర్వాత ఈ ఊళ్ళో పెద్దలు కానీ ఈ గుడి దేవాలయం తల్లకు మెంబర్స్ అవ్వడండి, ఎవరైనా కానీ గ్రామ పెద్దలు కానీ చూస్తే ఈ గుడిని చూసిన తర్వాత ఈ ఊరు నాకు ఊరికి అర్థమైపోద్ది. చూసావు, ఒక మెతుకులు పట్టుకుంటే అన్నం ఉడిస్తే తెలుస్తుంది. ఈ గుడి చూసిన తర్వాత, గుడి నిర్వహణ చూసిన తర్వాత, వీళ్ళ ఐక్యతతో చేసిన కార్యక్రమం చూసిన తర్వాత ఈ గౌరీపట్నం తాలూకు ప్రజల మనస్తత్వం ఏదో నాకు అర్థమైపోయింది. అందరి సహకారం లేకపోతే, ఊరందరి సహకారం లేకపోతే ఇంత పెద్ద కార్యక్రమం జరగదు. ఒకరిద్దరు చేసే కార్యక్రమం కాదు ఇంత పెద్ద కార్యక్రమం. అందరి సహకారంతో దాన్ని అడిగాను, ఎలా చేశారండి, ఎవరు చేశారు అని అడిగితే ఇది చాలా పురాతనమైన గుడి అండి, దీన్ని మళ్ళీ ఒక కొత్తగా తయారు చేయాలని ఒక ఆలోచన వచ్చింది. ఊళ్ళో పెద్దలందరూ వచ్చి చెయ్యాలని సంకల్పం ఉంది, కానీ చేయగలమా లేదని ఒక అనుమానం ఉంది వాళ్ళకి. అటువంటి సమయంలో బాబీ గారు సహకారం ముందుకు వచ్చి అందరం చేద్దాం, నేను ఉంటాను, ప్రజలందరూ సహకరించమని వారు అడిగారని, దానికి ప్రజలందరూ కూడా ముందుకు వచ్చి ఒకరితో అయిపోయింది కాదు. ఇది పెద్ద కార్యక్రమం. ఇంట్లో చిన్న కార్యక్రమం చేయాలంటే ఎంత ఇబ్బంది పడతాం మనం. అలాగే ఇంత పెద్ద కార్యక్రమాలు చేయాలని సత్యం విషయం కాదు. బాబీ గారి ముందుకు రావడం, అలాగే ప్రజలందరూ కూడా చిన్న నుంచి పెద్ద వరకు అందరూ కూడా వారికి సహకరించడం, ఇంత మంచి కార్యక్రమాన్ని ఇక్కడ పెట్టడం జరిగింది. నిజంగా ఈ సందర్భంగా ప్రజలందరినీ కూడా మనస్ఫూర్తిగా నా తరపున కానివ్వండి, ప్రభుత్వం తరపున కానివ్వండి, వాళ్ళందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తానండి. ఇది ఎప్పుడూ కూడా ఇలాగే నడవాలి, కలకలాడుతూ ఉండాలి, ఎప్పుడూ నిత్య పూజలు జరుగుతూ ఉండాలి. ప్రజలందరూ ఇది సహకరించాలి. ప్రజలే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా నేను ఎందుకు ఇంత వివరంగా చెప్తానంటే, ఈ వీడియో రాష్ట్రం అంతా వెళ్తుంది, ఇతర రాష్ట్రాలు వెళ్తుంది. ఇక్కడ ఒక మంచి దేవాలయం ఉంది అని ఒక మెసేజ్ ఇవ్వాలా, ఒక భక్తుడిగా నా బాధ్యత అది ఇవ్వాలని చెప్పి నేను ఇంత క్లియర్గా మాట్లాడుతున్నాను. ఈ రాష్ట్ర ప్రజలే కాదు, ఈ వీడియో చూసిన వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా గౌరీపట్నం వచ్చి స్వామివారి దర్శనం చేసుకొని పునీతులు కావాలని చెప్పి ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తి కోరుకున్నానండి.